హాయ్ అండి. నేను రోజునైతే అమ్మ వాళ్ళ కాడికి అయితే వచ్చానండి. ఇంకా రాత్రి ప్రార్థన చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా అదేవిధంగా వదిన కొడుకును అలానే బుజ్జి కూతురికి కక్కులు కాడ పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెబుతా ఉన్నా కదండి. ఇంకా చేలో పనులు అయితే అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికి వచ్చేసి కక్కులు కాడ పెట్టి వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడే ఉన్నాను. ఇంక ఈరోజు ఇంకా బుజ్జి కూతురికి అలానే వదిన కొడుకు కూడా పెట్టేసి ఇంక ఇద్దరు మేనకోళ్ళకి ఇద్దరికి పెట్టేసి కక్కుల కాడ పాపం వాళ్ళైతే పాలు కక్కుంటున్నారని ఎప్పటి నుంచో చెబుతా ఉన్నా కదా. అందుకని చెప్పేసి అది అనేది ఈరోజే నెరవేరుతుంది. ఇంకా ఏల్చూరు పోయండి. ఇంకా ఆడే ఉంది గోల్డ్ షాపు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఇద్దరికి కక్కుల కాళ్ళు అయితే తీసుకొస్తాను. ఇంకా ఆడక ఎలా ఉండేదని చూసేయండి. చూడండి ఇంక ఏ విధంగా రెడీ అవుతారు. ఏదైనా ఊరంటే అబ్బో అసలు పొద్దు నుంచి ఇప్పుడు దాకా నిద్రపోయాడండి. ఇంకా మా ఇంటికాడ అయితే అస్సలు వణుకోడు. ఇక్కడికి వస్తేనే నిద్రపోతాడు. అదేంటో నాకేం అర్థం కాదు. పిల్లలు చూడు బాగా ఏడాడుతున్నారు. ఇంకా అక్షయ్ ఒక్కనే తీసుకెళ్తున్నాను. ఇంకా పిల్లలంటే వాళ్ళిద్దరు ఆడుకుంటారు అమ్మ వాళ్ళ దగ్గర. అందుకని చెప్పేసి అక్షయ్ ఒక్కనే తీసుకెళ్తున్నాను. అక్షయ్ హాయ్ చెప్పు. డ్యాన్స్ వేస్తున్నావా? ఆ నుంచి పడితే ఏమన్నా ఉందంటరా? ఉందా? ఉండు తాత వస్తున్నాడు. ఆగు నానా వాడు రావట్లేదు ఎట్రా. అవి తాత వస్తున్నా లాగు. ఆగు వస్తున్నా లాగు. వస్తుందంటే వస్తున్నా వాడు చూడు. అది వాడు చూడు ఆడికెక్కాడు. ఆడికెక్కి దిగడం రాక దిగిచ్చాడు అంటున్నాడు. ఎవరు దిగచ్చరు? అదిగమ్మా అగో వాళ్ళు ఎక్కించామంటున్నారు. ఇంకా అదేవిధంగా నేనైతే పూలు అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంక వస్తూ అయితే అవన్నీ మా అమ్మ మాల కట్టేసింది. ఇవి వచ్చేసి మా చెట్టు అండి గులాబీ పూలు. అబ్బో ఇటంటే చూపి. వెరీ గుడ్. ఏం దాంట్లో లిల్లీ పూలు కూడా వేసి కట్టావా? నాకు కొన్ని పెట్టు. ఆశ్రిత గురించి నువ్వు క్వశ్చన్ పెట్టుకో. సుహాసినికి 2 జల్లు వేసి పెట్టు కొద్దిగా. డాడీ నాకు బాగుందా? మా ఆయన అయితే రెడీ అయిపోయాడు. రా ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఇక్కడే ఉన్నారు. మా ఆశ్రీ జల్లేసి పూలు పెట్టు. సుహాసినికి కూడా ఒక పిల్లకాయ. సుహాసిని హాయ్. సుహాసిని అబ్బు మా అబ్బాయి ముద్దు పెట్టేస్తుంది. ఏమే మా అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్నా? ఎస్ బాబు హాయ్. సరే అండి. ఇంకైతే బుజ్జి వాళ్ళ కూతురి కాడికి వెళ్తున్నామండి. అయితే ఎందుకంటే అమ్మాయి పాలుకోని చెప్పి కక్కులు కాడ పెట్టమని మేనకోవాలని ఎప్పుడని అడుగుతుంది. సుబ్బని బుజ్జి ఇద్దరు కలిసి అక్కడ సాంతక పిల్ల పాలు కక్కుతుందని చెప్పి కక్కులు కాడ పెట్టమంటే ఇప్పుడు ఇవాళ కుదిరింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏల్చూరులో అయినా దొరికేది. ఏల్చూరులో అయితే ఇంకా కక్కులు కాడ తీసుకొని ఇంకా అందుని పోయి ఒకసారి పెట్టేసేద్దండి. ఇంకా అక్కడ పోయిన తర్వాత కక్కులు కాడ తీసుకుని చూపిస్తాను ఏ విధంగా ఇది ఎంత అనేది. ఇంకా బుజ్జి కూతురు కాడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం మిగతా వీడియో అనేది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఉదయం మళ్ళీ లేచి ఇంకా వదిన కాడికి వెళ్ళి ఇంకా అన్నయ్య కొడుకున్నాడు కదండి. ఇంక వాడు కొడుకు పెట్టేసి ఇంక ఇద్దరికైతే నా బాధ్యత ప్రకారం అయితే అయిపోయింది. ఇంక సరే ఇంకా మనం అయితే షాప్కి అయితే వెళ్దాము. ఇంక ఇంటికాడ అయితే పిల్లడు ఏడుస్తున్నాడు. ఇంకా ఆదర్శం ఆస్తిని అయితే తీసుకురాలేదండి. ఎందుకంటే ఇంక చలిగాలి కదండి. ఇంక మేమే పొద్దుపోయి బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఇంక చలిగాలి పిల్లలు అయితే అల్లాడుతుంది ఎందుకు అని చెప్పి ఇంక ప్రశాంతంగా అక్షయ్ అయితే ఒక్కనే తీసుకెళ్తున్నాం. ఇంకా తప్పదు కాబట్టి ఇదిగో అక్షయ్ అయితే ఒక్కనే తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా కక్కులు కాడ తీసుకునే విధానం ఏంది అనేది మొత్తం అంతా. ఇంకా విధంగా ఆడిపోయిన తర్వాత బుజ్జితో సరే అండి. ఇంకా కక్కులు కాడ తీసుకోవడానికి అయితే షాప్ కాడికి అయితే వచ్చేసాము. కక్కులు కాడ తీసుకొని చూద్దాం ఏ విధంగా ఇది మరి ఎంత చెప్తారు రేట్ అనేది.
రెండేనా ఉంది? కత్తులు ఇవ్వ. నేను నచ్చలేదయ్యే, నచ్చలా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమని చెప్తాడు. ఎంత పడింది ఒక్కోటి? అది 200 ఒక్కోటి. గాడిలో మోడల్ ఏమన్నావా? రెండు తీసుకున్నా. సరేనా, ఇంకా కక్కులు కడితే తీసేసుకున్నాము. ఇంకా హాయ్ చెప్తున్నాడు. మ్యాంగోలకి అయితే ఇద్దరికైతే తీసేసుకున్నామండి. అంటే ఒక పర్సు ఒకటి ఉందంటే చిన్న పర్సు రెండింటి మీద. సరే.